వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటె రమేష్ చంద్ర పర్కాల్. హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పర్కాల పట్టణంలో సిపియుఎస్ఐ పార్టీ దళిత బహుజన శ్రామిక విముక్తి వ్యవస్థాపక కార్యదర్శి కామ్రేడ్ మారోజు వీరన్న 27 వర్ధంతి సభను విజయవంతం చేయాలని కరపత్ర ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపియుఎస్ఐ పార్టీ దళిత బహుజన శ్రామిక విముక్తి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దైవ వెంకన్న హాజరై మాట్లాడుతూ, కామ్రేడ్ మారోజు వీరన్న తమ నుండి దూరమై నేటికి 27 సంవత్సరాలు కావస్తుందని, మారోజు వీరన్న ఈ దేశంలో విప్లవం ఎందుకు రావట్లేదని తనకు తాను ప్రశ్న వేసుకొని చుండూరు పెంపేట సంఘటనను అధ్యయనం చేసి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశ కమ్యూనిస్టులకు సూటిగా ప్రశ్న వేయడం జరిగింది. ఒంటరి వర్గ పోరాటం ద్వారా విప్లవం రాదని, భారతదేశంలో కులం పునాదిగా ఉన్నది కులాన్ని నిర్మూలించకుండా వర్గం విముక్తి కాదని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి మాటలను వీరన్న తీసుకొని ఈ దేశం కుల సమాజ వర్గ సమాజంగా ఉన్నది కాబట్టి కుల వర్గ పోరాట సిద్ధాంత వెలుగులోనే ఈ దేశంలో విప్లవం వస్తే తప్ప ఒంటరి పోరాటం ద్వారా రాదు అని చెప్పేసి కామ్రేడ్ మారోజు వీరన్న పూలే అంబేద్కర్ పాజిటివ్ ఆశయాన్ని స్వీకరించి మార్క్సిజం ని జోడించి కుల వర్గ పోరాట సిద్ధాంతాన్ని ప్రజలకు తీసుకెళ్లారని, రష్యాలో వర్గ పోరాటం ద్వారా విప్లవం వచ్చినట్టు చైనాలో వర్గ పోరాటం ద్వారా వచ్చినట్టు ఇక్కడ ముక్కి ఇంప్రూవ్మెంట్ చేసిందని, కాబట్టి దేశంలో ఉన్నటువంటి వాస్తవాలను పరిశీలన చేయకుండా కేవలం చైనాలో వర్షం పడితే ఇండియాలో గొడుగు పట్టినట్టు ఈ దేశంలో అగ్రకుల మనవాదుల కుట్రపూర్వంగానే కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించడం జరిగిందని, అందుకే కామ్రేడ్ మారోజు వీరన్న దేశంలో సమానత్వం రావాలంటే కులాల జనాభా దామాషా ప్రకారంగా ఎవరి మాట వాళ్ళు దక్కాలంటే అన్ని కులాల సంఘటనలను నిర్మాణం చేసి కుల హక్కుల కోసం కుల అస్తిత్వ పోరాటాలను ముందుకు తీసుకెళ్లాలని తరుణంలో మారోజు వీరన్న లంబాడి హక్కుల పోరాట సమితి, ఎర్కలి హక్కుల పోరాట సమితి, వడ్డేరి హక్కుల పోరాట సమితి, గౌడజనుల హక్కు పోరాట సమితి, ఆదివాసీ హక్కుల పోరాట సమితి, చాకలి హక్కుల పోరాట సమితి, గుల్లకుర్మ యాదవ హక్కుల పోరాట సమితిని ఇలా ఎన్నో కులాల సంఘాలను ఏర్పాటు చేసి ఏ కులంగా హక్కులను ఉద్భవిస్తున్నాయి అన్ని కులాలు ఒకటే రాజ్యాధికార దిశ పోరాడాలని చెప్పిన వ్యక్తి కామ్రేడ్ మారోజు వీరన్న అని రూపకల్పన చేయడం జరిగిందని, ఒక పక్క కుల సంఘ నిర్మూలన చేస్తూ ఇంకో పక్క ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో దళిత బహుజన రాజ్యాధికారం కోసం జై తెలంగాణ నినదించడంతో అగ్రకుల మనువాద బ్రాహ్మణులు బెంబెలెత్తిపోయి వీరన్న బతుకుంటే తమ ఆటలు సాగవని వీరన్నను హైదరాబాద్ నిరాయుధనిగా పట్టుకుని ఆగమేఘాల్లో కరీంనగర్ జిల్లా గట్ల నరసింగపురం మామిడి తోటలో బూటకు ఎన్కౌంటర్ రాజకీయ హత్య చేశారని, వీరన్న చనిపోయిన తర్వాత అగ్రకుల మనువాద బ్రాహ్మణులు సంకలు గుద్దుకున్నారని, కామ్రేడ్ మారోజు వీరన్న అమరత్వానికి ఆయన నిర్మించిన సిద్ధాంతానికి సిపిఎస్ఐ పార్టీ ఎత్తుకొని ముందుకు తీసుకుపోయే తరుణంలో రాజ్యం కుట్ర చేసి మెలికలాంటి విప్లవ వీరులు 145 మంది ఈ రాజ్యంను హత్య చేసింది. వారు కలగన్న దళిత బహుజన జనతా ప్రజాస్వామ్య విప్లవం లక్ష్యం కోసం పోరాడుతూ కామ్రేడ్ మారోజు వీరన్నతో పాటు 145 మంది అమరుల సంస్కార సభ మే 16వ తారీఖు నుండి 31 వరకు సిపియుఎస్ఐ పార్టీ దళిత బహుజన శ్రామిక విముక్తి అమరవీల వారోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవాలని పిలుపునిస్తూ అందులో భాగంగానే సూర్యాపేట జిల్లా కరివిరాల కొత్తగూడెం గ్రామంలో మే 16వ తారీఖున కుల వర్గ పోరాట సిద్ధాంతకర్త కామ్రేడ్ మారోజు వీరన్న వర్ధంతి సభను విజయవంతం చేయాలని ప్రజలకు, పాటు సానుభూతులకు, కార్మికులకు, కర్షకులకు, వీరన్న అభిమానులకు, కుల ప్రజాస్వామ్య సంఘాలకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపియుఎస్ఐ పార్టీ దళిత బహుజన శ్రామిక విముక్తి వరంగల్ జిల్లా కార్యదర్శి గడ్డం శరత్, దళిత బహుజన కూలీ రైతు సమైక్య ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ పిట్టల రాజమౌళి, సిపియుఎస్ఐ పార్టీ హన్మకొండ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈర్ల సామన్న, పర్కాల డివిజన్ కార్యదర్శి శంకరపు భిక్షపతితో పాటు వీరన్న సహచరులు పాల్గొన్నారు. కామ్రేడ్ మారోజు వీరన్న 27వ వర్ధంతి సభను ఉద్దేశించి సిపిఎస్ఐ రాష్ట్ర కార్యదర్శి దైవ వెంకన్న గారు మాట్లాడుతుందిగా కోరుతున్నారు. ఈరోజు సిపిఎస్ఐ పార్టీ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ మారోజు వీరన్న 27వ వర్ధంతి సభను విజయవంతం చేయాలని కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా కార్యదర్శి గడ్డం శరతు, దళిత బహుజన కూలీ సమైక్య ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనరు పిట్టల రాజమౌళి, సిపిఎస్ఐ పార్టీ హన్మకొండ జిల్లా ఇన్ఛార్జి రాజమౌళి, ఈ డివిజన్ కార్యదర్శి కామ్రేడు శనిగారపు భిక్షపతి, మన ఈర్ల సామన్న, సిపిఎస్ఐ పార్టీ హన్మకొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు. ఈ యొక్క కరపత్రంలో హాజరైనటువంటి మిత్రులందరూ కూడా సిపిఎస్ఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవం తెలియపరుస్తూ, కామ్రేడ్ మారోజు వీరన్న మన నుండి దూరమయ్యి నేటికి 27 సంవత్సరాలు కావస్తున్నది. కామ్రేడ్ మారోజు వీరన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి
తెలంగాణలో దళిత భోజన రాజ్యం కావాలని చెప్పేసి తెలంగాణ మహాసభ డిక్లరేషన్ సభ పెట్టి 2500 సభలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత అణగారిన కులాలకు రాజ్యాధికారం కావాలంటే అన్ని కుల సంఘాలను నిర్మాణం చేసి మాదిగ సంఘాన్ని, గౌడ సంఘాన్ని, గొల్ల సంఘాన్ని, ముద్రా సంఘాలను అన్నిటినీ ఏర్పాటు చేసి కామెడి మారోజు వీరన్న కుల జనాభా దామాష ప్రకారంగా ఎవరి వాటా వాళ్ళకు కావాలని చెప్పేసి కామెడి మారోజు వీరన్న రూపకల్పన చేసి జూన్ 11వ తారీఖున పెద్ద ఎత్తున ఒక మహాజన ఫ్రంట్ని ఏర్పాటు చేయడం దశలోనే అగ్రకుల నరాంతక చంద్రబాబు ప్రభుత్వము వీరన్న బతికుంటే తమ పీటలు కదులుతాయని చెప్పేసి ఆలోచించుకొని అప్పుడున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం, ఎన్డీఏ, బీజేపీ ఈ రెండు కలిపి వీరన్నను హత్య చేయాలని కుట్రబన్ని హైదరాబాద్లో నిరోధునిగా పట్టుకున్నటువంటి కామెడి మారోజు వీరన్నను ఒక విప్లవ ద్రోహి అయినటువంటి బత్తుల సిద్ధేశ్వర్ ఇచ్చిన సమాచారం మేరకు కామెడి వీరన్నను పట్టుకొని ఆగ మేఘాలలో పోయి హైదరాబాద్ గట్ల నరసింగపురం మామిడి తోటలో కామెడి వీరన్నను బూటగనుకుంటూ కాల్చి చంపడం జరిగింది. వీరన్న చనిపోయిన తర్వాత వీరన్న రాసినటువంటి సిద్ధాంతాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా ఏదైతే కళ్ళగన్నారో అగ్రకుల మనవాద బ్రాహ్మణం దానికంటే పదునుగా ఇవాళ సిపిఎస్ఐ పార్టీ అణగారిన కులాలకు రాజ్యాధికారం కోసానికి కాబట్టి ఇవాళ ఈ దేశంలో 100 సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి ఏ ఒక్కటి కూడా నిజంగా మనము సాధించుకునే ఏదంటుంటే చాలా తక్కువ. కాబట్టి వీరన్న ఏదైతుండో ఈ దేశంలో చైనాలో వర్గదోపిడి, రష్యాలో వర్గదోపిడి, అక్కడిది ఇక్కడ మక్కి అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు, కుహాన కమ్యూనిస్టు పార్టీలు దీన్ని రూపకల్పన చేస్తే కామ్రేడ్ మారోజు వీరన్న అంబేద్కరు ఆలోచనను, మహాత్మా జ్యోతిరావు ఫులే ఆలోచనను వీరిద్దరి ఆలోచనలను మార్క్సిజానికి జోడించి కామ్రేడ్ మారోజు ఈ దేశంలో కులం ప్రధానంగా కూర్చున్నది. ఆ కులాన్ని నిర్మూలించకుండా వర్గం విజయవంతం కాదు, వర్గ పోరాటం విజయవంతం కాదు. కాబట్టి కులవర్గ పోరాటాల సిద్ధాంత వెలుగులోనే ఈ దేశంలో విప్లవం సిద్ధిస్తుందని చెప్పేసి కామ్రేడ్ మారోజు వీరన్న చెప్పడం జరిగింది. ఆ సిద్ధాంత వెలుగులో ఇవాళ ఏదైతే ఈ కాన్సెప్ట్ ప్రజలకు తీసుకున్న క్రమంలో అగ్రకుల నరాంతక చంద్రబాబు ప్రభుత్వంతో పాటు అగ్రకుల మనవాద బ్రాహ్మణులు కూడా ఈ పార్టీని ఇంకింత ముందుకు పోతే మనం మనగడ ఉండదని చెప్పేసి కామ్రేడ్ మారోజు వీరన్నతో పాటు 145 మందిని మెరికల్ లాంటి విప్లవ వీరులను కామ్రేడ్ యాదన్న, సరూపక్క, కంబల్, నవీన్, ప్రతాప్ ఇలా ఎందరో ఈ రాజ్యం హత్య చేసినది. ఆ రాజ్యాధికారం రాకుండా అడ్డుకోవడం జరుగుతున్నది. కాబట్టి ఈ దేశంలో విప్లవం విజయవంతం కావాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన కులాలకు రాజ్యాధికారంగా కేవలం సిపిఎస్ఐ పార్టీ వ్యవస్థాపక కార్యదర్శి కామ్రేడ్ మారోజు వీరన్న నేతృత్వంలోనే విప్లవం వస్తుందని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాము. ఇవాళ ఏదైతే కుల సమస్య పైన కావచ్చు, తెలంగాణ సమస్య మీద కావచ్చు, ఇవన్నీ మారోజు వీరన్న మాట్లాడినప్పుడు ఇప్పుడున్నటువంటి విప్లవ పార్టీలందరూ కూడా కులతత్వవాది, కులవాది ఇక తెలంగాణను, ఆంధ్రను విడదీస్తున్నారని చెప్పేసి పగాలు పడినటువంటి పాలకవర్గ పార్టీలు అయితేంది, కమ్యూనిస్టు పార్టీలు అయితేంది ఇవాళ మళ్ళీ అదే తెలంగాణ కావాలని చెప్పి సిపిఎం, సిపిఐ పార్టీ కావచ్చు, న్యూ డెమోక్రసీ పార్టీ కావచ్చు ప్రత్యేక తెలంగాణ నిదానాన్ని ముందుకెత్తిరు. ఆనాడు వీరన్న అంటప్పుడు తప్పనరు, ఇలా మళ్ళీ వాళ్ళే ఎత్తుకున్నారు. కాబట్టి ఇలా ఏది ఏమైనా సరే, ఏ కమ్యూనిస్టు పార్టీ అయినా సరే మారోజు వీరన్న సిద్ధాంత వెలుగులో పనిచేయక తప్పదని చెప్పేసి సందర్భం గుర్తు చేస్తూ మే 16వ తారీఖున కరివేల కొత్తగూడెంలో జరిగే మారోజు వీరన్న 27వ వర్ధంతి సభతో పాటు 148 మంది అమరుల సంస్కరణ సభను మేము ఏర్పాటు చేస్తున్నాము. దాన్ని తప్పకుండా అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి వీరన్న పార్టీ సానుభూతి పరులు కావచ్చు, లేదా వీరన్నతో కలిసి పనిచేసే మిత్రులు కావచ్చు, వాళ్ళందరూ రావాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అదే ప్రకారంగా ఇది కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా మే 10వ తారీఖున కరివేల కొత్తగూడెంన తెలంగాణ రాష్ట్రంలో ముగింపు సభ 31వ తారీఖున ములుగులో ఏర్పాటు చేస్తున్నాం. 145 మంది అమరుల స్తూప నిర్మాణం చేసుకున్నాం. ఆ స్తూపం దగ్గరనే మారోజు వీరన్నతో పాటు 145 మంది అమరుల సంస్కరణ సభ ఉంటుంది మే 30వ తారీఖున. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, అమరవీరుల కుటుంబాలు, వీరన్న సానుభూతి పరులు, పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు కూడా, తోటి విప్లవ పార్టీ సంస్థలు కూడా మీరు అందరూ కలిసి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ విజ్ఞప్తి చేస్తూ జోహార్ కామ్రేడ్ మారోజు వీరన్నకు. కులవర్గ పోరాటాలు